విమెన్ వారియర్స్ ఆఫ్ క్రైస్ట్ వీక్షిస్తున్న వారందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తూ ఉన్నాం. మిసెస్ ఊహా సైమన్ గారు అద్భుతమైన పరిచర్య చేస్తూ స్త్రీలందరినీ ఒక ప్లాట్ఫామ్కి తీసుకువచ్చి ఆయన మహిమపరచడానికి, అనేకులు వీటి ద్వారా ఆశీర్వదింపబడడానికి చక్కటి తలంపును కలిగి ఉన్నారు. దేవుడు వారిని, వారి పరిచర్ను అద్భుతంగా ఆశీర్వదించి దీవించును గాక. వారి కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. చిన్న ఆరాధన చేసుకున్న తర్వాత మనం దేవుని వాక్యాన్ని విందాం. ఆమేన్. సిద్ధపడదాం ఆయన వాక్యాన్ని వినడానికి. ఆయన మాట్లాడేవాడు, ఆ వాక్యము మన జీవితాన్ని మార్చేది. మీరు ఏ పని చేస్తున్నప్పటికీ ఏకీభవిస్తూ నాతో దేవుని ఆరాధన చేయాల్సిందిగా కోరుతున్నాను. Lord, we thank you, Jesus. We give you praises, Lord. Almighty God, our Heavenly Father, our peacemaker, Jesus. Talk to our hearts this morning, Father, Lord. Speak to our hearts, change our lives for your glory. Yesaya ni matalo tene kante maduramu. Yesaya ni matalo రెండంచులా ఖడ్గము. ఒకసారి పాడదామా? యేసయ్యా నీ మాటలు తేనె కంటే మధురము. యేసయ్యా నీ మాటలు రెండంచుల ఖడ్గము. నీ వాక్యమే దీపము నా త్రోవకు వెలుగై ఉన్నది. నీ వాక్యమే దీపము నా త్రోవకు వెలుగై ఉన్నది. కష్టములలో నష్టములలో వ్యాధులలో నా వేదనలో కష్టములలో నష్టములలో వ్యాధులలో నా వేదనలో ఆదరించును, ఆవరించును, తీర్చిదిద్ది సరిచేయును. Lord, we thank you, Jesus. Lord, we thank you, Father. నడిపించును, ఆదరించును, ఆవరించును, తీర్చిదిద్ది సరిచేయును. స్వస్థపరచును, లేవనెత్తును, జీవమిచ్చి నడిపించును. యేసయ్యా నీ మాటలు తేనె కంటే మధురము. యేసయ్యా నీ మాటలు రెండంచుల ఖడ్గము.
బలము గలవాడా, సర్వశక్తిమంతుడా నా యేసయ్యా, అద్భుతాలు చేయువాడా, ఆత్మకార్యాలు చేయువాడా, నీకు స్తోత్రమయ్యా. ఓ లార్డ్, worthy is your name, Jesus, we thank you Lord. కష్టములలో నష్టములలో వ్యాధులలో నా వేదనలో, కష్టములలో నష్టములలో వ్యాధులలో నా వేదనలో ఆదరించును, ఆవరించును, తీర్చిదిద్ది సరిచేయును, స్వస్థపరచును, లేవనెత్తును, జీవమిచ్చి నడిపించును, ఆదరించును, ఆవరించును, తీర్చిదిద్ది సరిచేయును, స్వస్థపరచును, లేవనెత్తును, జీవమిచ్చి నడిపించును. యేసయ్యా నీ మాటలు తేనె కంటే మధురము, యేసయ్యా నీ మాటలు రెండంచుల ఖడ్గము. Your presence is in this place, Father. Your word is coming out of your pulpit, Father. Let this be a blessing to many. Let them experience the power of you while this message goes out. Lord, be our leader, Father. Be our provider, Father. Be the one who always stick closer than anybody else in this world. In Jesus' name we pray. Amen. Amen. గతించిన వారమంతా ఎక్కడ చూసినా శుభ సందేశాలే మనం వింటూ ఉన్నాం. అది ఏంటి అంటే ప్రతి తల్లిని కూడా గౌరవిస్తూ పొగుడుతూ ప్రతి కుమార్తె కుమారుడు వారి తల్లి గురించి అద్భుతంగా వివరిస్తూ రాశారు. అదే మనం మదర్స్ డే సెలబ్రేట్ చేసుకున్నాం. ఎంతో చక్కగా వర్ణిస్తూ వారి తల్లి గురించి వయసు భేదం లేకుండా పెద్దవారు అవ్వండి, చిన్నవారు అవ్వండి, చిన్న పిల్లలు అవ్వండి, ప్రతి ఒక్కరూ వారి యొక్క తల్లికి చాలా చక్కగా వారి యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి ప్రేమను ప్రకటిస్తూ వర్ణించారు. సామెతలు గ్రంథము 31వ అధ్యాయము 28-29 వచనాల్లో కూడా అదే మాట చెప్పబడుతుంది. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరూ, చాలామంది కుమార్తెలు ప్రతివ్రత ధర్మమును అనుసరించి ఉన్నారు కానీ వారందరినీ నీవు మించిన దానువు అని ఆమె పెనిమిటి ఆమెను పొగడును. ఈ ఉదయ కాలంలో నిన్ను నువ్వు అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే యు ఆర్ నాట్ ద వీకెస్ట్ సెక్షన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ బట్ గాడ్స్ ప్రామిస్ అండ్ ఫుల్ఫిల్మెంట్. మనము మానవులలో బలహీనమైన విభాగం కాదు, కానీ దేవుని వాగ్దానము మరియు నెరవేర్పు అని ఈ వాక్య భాగంలో మనం చదువుతున్నాం. ఎంత గొప్ప ధన్యత
దేవుడు స్త్రీగా నీకు నాకు ఇచ్చాడు. ఎంత భాగ్యం! ఆయన ఫుల్ఫిల్మెంట్లో మనల్ని పాలిభాగస్తులుగా చేసి ఉన్నాడు. ఈ దినాన ఎక్కడ చూసినా తల్లిని పొగడని వారే లేరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక అమ్మాయి ఉందంట, వారి నాన్నగారు గొప్ప బిజినెస్ మ్యాన్. కానీ ఒక దినాన సమస్తాన్ని కోల్పోయి అప్పుల బాధలో ఉంటున్నప్పుడు ఆయన ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి అప్పు తీసుకున్నారంట. అప్పు తీసుకుని, నేను పలానా సమయంకెల్లా ఈ అప్పుని పే చేయగలను, అంతకంటే ముందు నేను పే చేయలేను, నువ్వు అర్థం చేసుకోవాలి బాబు అంటే ఆ వ్యక్తి అన్నాడంట, పర్వాలేదండి, గో హెడ్, తీసుకోండి, ఈ యొక్క డబ్బులు తీసుకోండి, మీరు ఎప్పుడు పే చేయగలరో అదే సమయానికి పే చేయండి అని చెప్పి ఆ వ్యక్తి ఆ యొక్క బిజినెస్ మ్యాన్కి ఆ డబ్బులు ఇచ్చున్నాడు. కానీ ఈ వ్యక్తికి ఎవరైతే క్రూరంగా కనబడుతున్నాడో, అందవిహీనంగా ఉన్నాడో, భయంకరంగా ద్వేషాన్ని కక్కుతూ ఉంటాడో, ఆ వ్యక్తికి ఈ యొక్క బిజినెస్ మ్యాన్ యొక్క కుమార్తె మీద కన్నుపడింది. ఎప్పుడైతే కన్నుపడిందో, తనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పే చేయాలని చెప్పిన వాడు సడన్గా వచ్చి చెప్తున్నాడు, నాకు డబ్బులు ఇప్పుడు అవసరం ఉంది, ఖచ్చితంగా నువ్వు డబ్బులు ఇప్పుడే ఇచ్చేయాలి అని చెప్పి బిజినెస్ మ్యాన్ని వేధించడాన్ని ప్రారంభించాడు. ఎప్పుడైతే ఇలా బిజినెస్ మ్యాన్ని వేధించడం ప్రారంభించాడో ఆ కుమార్తె చాలా గాయపడింది. ఆ తండ్రి అనుకుంటున్నాడు మనసులో, ఇంత కఠినమైన వ్యక్తికి, ఇంత హీనమైన ఆలోచన కలిగిన వ్యక్తికి నా కుమార్తెని ఇస్తే నా కుమార్తె జీవితం ఏమైపోవాలి? ఐ డోంట్ వాంట్ టు గివ్ మై డాటర్ ఇన్ హ్యాండ్ టు దిస్ గాయ్. ఈ వ్యక్తికి ఇవ్వకూడదు అని ఆయన అనుకుంటూ ఉన్నాడు. అనుకుంటుంటే అది గమనించిన ఈ యొక్క అప్పు ఇచ్చిన వాడు అంటున్నాడు, నీకు ఒక చాయిస్ ఇస్తాను. ఏంటంటే, నా చేతిలో 2 రాళ్ళు ఉన్నాయి, ఒకటి నల్లరాయి, ఒక తెల్లరాయి. ఈ 2 రాళ్ళను తీసుకెళ్ళి నేను ఒక బ్యాగ్లో వేస్తాను. వేసినప్పుడు నీ కుమార్తె వచ్చి నల్లరాయి కానీ తీసిందనుకోండి, అప్పుడు నువ్వు అప్పు పే చేయాల్సిన అవసరం లేదు, కానీ నీ కుమార్తెని నాకు ఇచ్చి పెళ్లి చేయాలి. ఒకవేళ కానీ నీ కుమార్తె తెల్లరాయి తీసిందనుకో, నువ్వు ఏం చేయాలనంటే నీ అప్పంతా కూడా వేవ్ చేయబడుతుంది, తీసేయబడుతుంది, కానీ నీ కుమార్తెను నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు అని అతనితో అంటాడు. అతనితో అన్నప్పుడు ఈ బిజినెస్ మ్యాన్ అనుకుంటాడు, ఈ ఆలోచన ఏదో బాగుందే, మనం ఎలాగో అప్పు తీర్చలేను, కానీ నా ప్రయత్నం ఏదో నేను చేస్తే బాగుంటుంది అనుకున్నాడు. కానీ ఈ యొక్క అప్పిచ్చిన వాడు అనుకున్నాడు, ఇతన్ని ఎలాగైనా మోసం చేయాలనుకుని 2 నల్ల రాళ్ళను తీసి ఆ 2 బ్లాక్ స్టోన్స్ని తీసుకెళ్ళి ఆ బ్యాగ్లో వేశాడు. అది ఈ కుమార్తె అబ్జర్వ్ చేసింది. ఎప్పుడైతే ఆ 2 రాళ్ళని తీసుకెళ్ళి బ్యాగ్లో వేశాడో, ఈ అమ్మాయికి ఖచ్చితంగా తెలుసు, ఖచ్చితంగా తను చెయ్యి పెట్టి తీస్తే నల్లరాయి వస్తుంది, అతను తన్ని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతాడు. తనకి ఇప్పుడు 3 అవకాశాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే తను ఆ యొక్క ఛాలెంజ్కి ఒప్పుకోకపోవడం, రెండోది తను చెయ్యి పెట్టి ఏ ఆప్షన్ లేకుండా తను చెయ్యి పెట్టేసి తనలో బ్లాక్ స్టోన్ తీసి, నేను నా లైఫ్ని మా డాడీ కోసం సాక్రిఫైస్ చేస్తాను, నా జీవితం ఎలాగైనా పర్వాలేదు అనుకుని తను తీసి నిర్ణయం తీసుకోవచ్చు. లేదా 3వ ఆప్షన్ ఉంది, అదేంటంటే వాళ్ళ నాన్నకి చెప్పవచ్చు, నాన్న ఈ వ్యక్తి ఈ 2 రాళ్ళు నల్లరాళ్ళు మాత్రమే వేశాడు, అందులో తెల్లరాయి లేదు అని ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళ నాన్నకి పాస్ ఆన్ చేయొచ్చు. అయితే ఈ అమ్మాయి మనసులో అనుకుందంట, పర్వాలేదు, లెట్స్ గో అహెడ్ విత్ దిస్ అని ముందుకి అడిగేసి ఆ బ్యాగ్లో చెయ్యపెట్టి ఆ బ్యాగ్లో నుంచి ఆ రాయి తీసి ఆడుతున్నట్టు ప్రవర్తించి ఆ రాయిని కింద పడేసింది. కింద చాలా రాళ్లలో ఆ రాయి ఉంది కాబట్టి ఏ రాయి తీసిందో ఎవరికీ తెలీదు. సో అప్పుడు ఆ స్త్రీ అంటుంది, ఆ అమ్మాయి అంటుంది, నాన్న క్షమించండి, పొరపాటున నేను తీసిన రాయి పడిపోయింది, కాబట్టి ఆ లోపల ఏ రాయి అయితే ఉందో ఆ రాయికి ఆపోజిట్ రాయే ఖచ్చితంగా నేను తీసుంటాను, కాబట్టి లోపలేముందో చూడండి నాన్న అని అన్నది. ఈ అమ్మాయి చాలా తెలివిగలది. ఎందుకు తెలివిగలది అంటే వ్యత్యాసంగా ఆలోచించింది, డిఫరెంట్గా ఆలోచించింది. షీ వాజ్ థింకింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్. తనకున్న పరిమితుల్ని మించి ఆలోచించడం ఈ అమ్మాయి చేసిన గొప్ప కార్యం. ఈ అమ్మాయి జీవితంలో విడుదల పొందింది. ఎందుకంటే తన పరిమితిని మించి ఆలోచించటం వల్ల,
తను ఆశీర్వదింపబడింది ఎందుకంటే తన పరిమితిని మించి తను చేసింది కాబట్టి. మనము చేసే పనిని బట్టి, మనము ఆలోచించే విధానాన్ని బట్టి ప్రజలు మనల్ని తీర్పు తీరుస్తూ ఉంటారు. మన పక్కవారు చేశారు కదా, మనం కూడా చేస్తే ఏమైంది, మనం కూడా అలాగే ఫాలో అయితే ఏమవుతుంది, పర్వాలేదు అని మనం కూడా అట్లానే చేస్తే మనం విడుదల పొందిన వారంగా ఉండము. బట్ వీఆర్ జస్ట్ యాజ్ నార్మల్ యాజ్ ద అదర్స్. బట్ షీ వాజ్ ఇంటెలిజెంట్, షీ వాజ్ డిఫరెంట్ బికాస్ షీ హ్యాస్ థాట్ అవుట్ ఆఫ్ ద బాక్స్. ఒక స్త్రీ ఆశీర్వదింపబడిన దానిగా ఎలా పిలువబడుతుంది, ఎందుకు పిలువబడుతుంది అని ఆలోచిస్తే బైబిల్లో ఇద్దరు స్త్రీలను చాలా ఆశీర్వదింపబడిన వారుగా సంబోధిస్తూ ఉన్నారు. లూకా సువార్త 1వ అధ్యాయము 42వ వచనం. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. ఈ వాక్య భాగము గమనించినట్లయితే ఇది తల్లి అయిన మరియ గురించి ఎలిజబెత్ పలుకుతున్న మాటలు. స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన దాను అని అక్కడ సంబోధిస్తూ ఉన్నారు. సో మొట్టమొదటిగా మనకి తెలిసింది ఎవరు అని అంటే అందరికీ సుపరిచితురాలైన తల్లి అయిన మరియ. మరి రెండో వ్యక్తి ఎవరు అని మనము గమనించినట్లయితే న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 24-25 వచనాలు ఒక్కసారి చూద్దాం. కయీనీయుడైన హెబెరు భార్య యాయేలు స్త్రీలలో దీవెన నొందును, గుడారంలో నుండు స్త్రీలలో ఆమె దీవెన నొందును. అతడు దాహమడిగెను, ఆమె పాలు తెచ్చి ఇచ్చాను. సర్దారులకు తగిన పాత్రతో మీగడ తెచ్చి ఇచ్చాను, ఆమె మేకును చేత పట్టుకొనెను. ఈ వాక్య భాగంలో మనం గమనించినట్లయితే ఎవరు దీవెన పొందిన వారు, ఆశీర్వదింపబడిన వారు అని వ్రాయబడింది. ఎవరి గురించి వ్రాయబడింది అని అంటే యాయేలు, ఆమె హెబెరు భార్య. ఎందుకు ఆశీర్వదింపబడింది, ఆమె స్టోరీ ఏంటి, చరిత్ర ఏంటి అని మనం గమనించినట్లయితే ఇజ్రాయేలీలు పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతూ ఉన్నారు. ఆ సమయాల్లో దేవునికి చాతనలా కోపం వచ్చి వారిని దాసత్వానికి అప్పచెప్తాడు. అయితే 20 సంవత్సరాలు వారు దాసత్వంలో ఉన్నప్పుడు వారు మొరపెడుతూ ఉంటారు, ప్రభువా మమ్మల్ని రక్షించు తండ్రి, ఈ యొక్క దాసత్వం నుంచి విడిపించు అని వారు ప్రార్థన చేస్తున్న సమయంలో దేవుడు కనికరించి న్యాయాధిపతురాలైన దెబోరా కాలంలో దేవుడు దెబోరాతో ఒక మాట అంటాడు, దెబోరా నేను మీ మొర విన్నాను, నేను మిమ్మల్ని విడిపించాలని ఇష్టపడుతున్నాను. దెబోరా బరాక్తో చెప్తుంది, బరాకు దేవుడు నాకు ఒక విషయాన్ని చెప్పాడు, నువ్వు ఆ పలానా ట్రైబ్స్ నుంచి, ఆ 2 ట్రైబ్స్ నుంచి నువ్వు 10,000 మందిని సిద్ధపరచు యుద్ధం చేయడానికి. మనం యుద్ధం చేయబోతున్నాం, కనానీయుల మీద యుద్ధం చేయబోతున్నాం అని దెబోరా పలుకుతుంది. ఎప్పుడైతే ఆ మాట వింటాడో బరాక్కి భయం వేస్తుంది. ఎందుకు భయం వేస్తుంది అని అంటే ఈ కనాను రాజుకి సైన్యాధిపతి సిసేరా అనే ప్రత్యేకమైన వ్యక్తి ఉంటాడు. ఈ సిసేరాకు 900 చారియట్స్ ఉంటాయి, రథాలు ఉంటాయి. అంతేకాదు 900 చారియట్స్తో పాటు అనేక మంది సోల్జర్స్ ఉంటారు ఫైట్ చేయడానికి. ఇవన్నీ విషయాలు విన్న బరాకు చాలా భయపడిపోయి దెబోరాతో ఒక మాట అంటాడు, దెబోరా తప్పకుండా నేను యుద్ధానికి వీళ్ళని సిద్ధపరిచి తీసుకువెళ్తాను, కానీ నువ్వు కూడా నాతో వస్తేనే నేను ఈ యుద్ధానికి వెళ్తాను అని చెప్పి ఈ యొక్క బరాక్ దెబోరాతో అంటాడు. ఎప్పుడైతే ఆ మాట వింటుందో దెబోరా అంటది, సరే నేను కూడా వస్తాను నీతో పాటు యుద్ధం చేయడానికి, కానీ సిసేరాని చంపే అధికారము నీకు ఇవ్వను. ఎందుకు ఇవ్వను అని అంటే నువ్వు భయపడుతున్నావు అని చెప్పి బరాక్తో దెబోరా అంటది. ఏదన్నా స్త్రీకి ఈ అధికారాన్ని ఇస్తున్నాను సిసేరాన్ని చంపడానికి అని ఆ మాట చెప్తుంది. ఆ మాట చెప్పినప్పుడు వీరు యుద్ధానికి సిద్ధపడతారు, యుద్ధానికి వెళ్తారు. చాలా సిసేరా తన యొక్క 900 చారియట్స్తో రథాలతో వస్తాడు. అంతేకాకుండా వారి యొక్క సోల్జర్స్ అందరూ, చాలా బలమైన సోల్జర్స్ అందరూ కూడా వస్తారు, ఫైట్ చేస్తూ ఉంటారు. దేవుడు వాగ్దానం ఇచ్చాడు ఇజ్రాయెలైట్స్కి, దేవుడు ప్రొటెక్ట్ చేస్తానని, యుద్ధంలో విజయాన్ని ఇస్తానని, సిద్ధపరచమని చెప్పాడు. కాబట్టి దేవుడు ఇజ్రాయెలైట్స్ పక్షాన ఫైట్ చేస్తూ ఉంటాడు. అయితే ఫైట్ చేస్తున్న సమయంలో సిసేరా ఏం చేస్తాడు
చేస్తాడంటే అక్కడి నుంచి పారిపోతాడు. ఈ బ్యాటిల్ ఫీల్డ్ చాలా స్ట్రాంగ్గా ఉంది, ఈ యుద్ధ భూమి చాలా స్ట్రాంగ్గా ఉంది, నేను కొంచెం సేపు దాగి ఉంటాను, నా రాజుని కలిసే వరకు, కనాను రాజుని కలిసే వరకు కొంచెం సేపు దాగి ఉంటాను అని చెప్పి ఆలోచన చేస్తాడు. ఎలా అప్పుడు ఆలోచన చేసినప్పుడు తనకు ఒకళ్ళు గుర్తు వస్తారు. అతను ఎవరు అనంటే హెబెరు. హెబెరు ఈ యొక్క కనానైట్స్కి దగ్గరగా ఉండడు, అలా అని చెప్పి ఇజ్రాయేలీలకి కూడా దగ్గరగా ఉండడు. ఇద్దరికి సెపరేట్గా, వారి కుటుంబం అంతా కూడా సెపరేట్గా జీవిస్తున్న దినాలు అవి. అందుకనే ఏమో కనాను రాజు హెబెరు అంటే చాలా ఇష్టం. హెబెరు కూడా ఏం చేస్తాడంటే కనాను రాజుతో చేతులు కలుపుతాడు. మనము ఈ ఇజ్రాయేలీల మీద యుద్ధం చేద్దాం, నీతో కలిసి నేను కూడా ఈ యుద్ధం చేస్తాను అని చెప్పి ఆయన ఈ కనాను రాజుకి ఇస్తాడు ఈ యుద్ధానికి. అయితే అది విన్న భార్య చాలా బాధపడుతుంది. తనకి తన భర్త చేస్తున్న పని ఇష్టం లేదు. యాయేలు చాలా బాధపడుతుంది, నా హస్బెండ్ ఎందుకు ఇలాంటి పని చేస్తున్నాడో అని చాలా బాధపడుతుంది. అలాంటి సమయంలో హెబెరు కూడా ఈ యొక్క యుద్ధానికి వెళ్తాడు. సిసెరా ఈ యుద్ధ భూమిలో ఓడిపోయే పరిస్థితులు కనబడుతూ ఉంటాయి. అప్పుడు ఈ సిసెరా పరిగెట్టుకుంటూ వచ్చి హెబెరు దగ్గరకు వస్తాడు. హెబెరు యొక్క గుడారం గుర్తొస్తుంది. హెబెరు దగ్గరికి వెళ్ళి తలదాల్చుకుందాం కొంచెం సమయం, దాని తర్వాత మనం తిరిగి కనాన్ దేశానికి వెళ్ళిపోదాం అని చెప్పి ఆయన సిద్ధపడినప్పుడు హెబెరు గృహానికి వచ్చినప్పుడు అక్కడ యాయేలు ఉంటుంది. యాయేలు హెబెరు భార్య. యాయేలు సిసెరాని చూడంగానే కావాల్సినంత సమకూర్చి పెడుతుంది, తనకి ఒక కంఫర్ట్ని ఇస్తుంది. అంతేకాకుండా తనకి కావాల్సినవన్నీ కూడా సమకూర్చి తనకి ధైర్యాన్ని చెప్తుంది. ఏం పర్వాలేదు, ఇదే సెక్యూర్ ప్లేస్, నువ్వు ఉండొచ్చు అని చెప్పి తను ఒక మంచిగా ప్లాన్ చేస్తుంది, అన్నీ సిద్ధపరుస్తుంది. ఎప్పుడైతే ఆయన ధైర్యం తెచ్చుకుంటాడో వెంటనే ఆయన మంచిగా నిద్ర వెళ్తాడు. నిద్రలోకి వెళ్ళంగానే ఆ టెంట్లో ఉన్న ఒక పెద్ద మేకను తీసి అతనికి పొడిచి చంపేస్తుంది. చంపేసిన తర్వాత ఈ యొక్క యాయేలు బయటికి వెళ్ళి చూస్తుంది, ఎవరన్నా ఈయనను తరవడానికి, సిసెరాని తరవడానికి ఎవరన్నా వస్తున్నారా అని చెప్పి తను బయటికి వెళ్ళి చూసినప్పుడు అక్కడ బరాక్ పరిగెట్టుకుంటూ వస్తూ ఉంటాడు. ఆయన ఎదుర్కొని చెప్తుంది, రా నువ్వు నాతో పాటు ఈ టెంట్లోకి వచ్చి చూడు అని చెప్పినప్పుడు బరాక్ ఆ టెంట్లోకి వచ్చి చూస్తాడు. ఎప్పుడైతే టెంట్లోకి వచ్చి చూస్తాడో సిసెరా చచ్చిపోయి ఉంటాడు. ఆ సిసెరా యొక్క తలకాయని తీసుకువెళ్ళి గేట్స్కి కట్టినప్పుడు ఆ యొక్క ఆ యుద్ధ భూమిలో ఉన్న సైన్యం అంతా కూడా భయపడిపోయి ఆ యుద్ధాన్ని వాళ్ళు ఓడిపోతారు. ఎంతో కష్టపడతారు, అయినా ఓడిపోతారు. కానీ ఇజ్రాయేలీలకి మాత్రం జయం కలుగుతుంది. అప్పుడు దెబోరాను అలాగే బరాకు ఒక చక్కటి పాట పాడతారు. ఆ పాటే ఈ యొక్క మనము ఈ న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయంలో మనం ఇందాక చదివాము. ఆమె స్త్రీలందరిలో దీవెన నొందినది. ఎందుకు దీవెన నొందినది అంటే తను చేసిన పనిని బట్టి దీవెన నొందింది. వీళ్ళిద్దరు వ్యక్తుల్ని చూసినట్లయితే అంటే తల్లి అయిన మరియా ఆశీర్వదింపబడింది అని రాయబడింది. అంతేకాదు మన యాయేలు కూడా ఆశీర్వదింపబడిందని రాయబడుతున్నది. వీరిద్దరిని కానీ మనం గమనించినట్లయితే వీరిద్దరిలో చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. ఒకటి, తల్లి అయిన మరియని గమనిస్తే ఆవిడ చాలా యవనస్తురాలు, కానీ యాయేలు మాత్రం వయసు పైబడిన స్త్రీ. రెండో విషయానికి వచ్చినట్లయితే తల్లి అయిన మరియ యవనస్తురాలు, కన్యక. అయితే యాయేలు మాత్రం పైబడిన స్త్రీ, అంతేకాకుండా తను మ్యారీడ్ ఉమెన్, పెళ్ళైపోయిన స్త్రీ. మూడో విషయానికి వస్తే మరియా చాలా నిజాయితీ పరురాలు, కానీ యాయేలు మాత్రం కుతంత్రాలు కలిగిన వ్యక్తి. నాలుగో విషయానికి వస్తే మరియా లోకరక్షకుడిని జన్మనివ్వడానికి తీర్మానం తీసుకుంటే యాయేలు ఒక వ్యక్తిని చంపడానికి తీర్మానం తీసుకుంటుంది. అంతేకాకుండా మరియా దేవదూత వచ్చి మాట్లాడినప్పుడు ఆమె లోబడి ఆమె చేయాల్సిందంతా చేస్తుంది. కానీ యాయేలు మాత్రం తన ఆలోచనను బట్టి తన స్టెప్ తీసుకుంటుంది. ఇద్దరు చాలా వ్యత్యాసంగా ఉన్నారు, ఇద్దరు చాలా డిఫరెంట్గా ఉన్నారు. ఇద్దరిలో ఎక్కడ కూడా పొంతన కనపడట్లేదు, కానీ ఇద్దరికీ ఒకటే బిరుదు ఇవ్వబడింది. అది ఏంటో తెలుసా? స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు. స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు, దీవెన పొందిన వారు. ఎందుకు పిలువబడుతున్నారంటే వాళ్ళ పర్పస్ ఒకటే, వాళ్ళ గోల్ ఒకటే. ఏది వాళ్ళని దరిచేర్చింది అని అంటే వారికి కలిగిన పర్పస్, వాళ్ళకి కలిగిన పిలుపుని బట్టి వారు ఏకంగా ఉన్నారు. ఆ పర్పస్ ఏంటంటే టు ఫుల్ఫిల్ ది వర్డ్ ఆఫ్ గాడ్.
ఆ పిలుపు ఏంటి అని అంటే దేవుని వాక్యాన్ని నెరవేర్చడమే వాళ్ళ యొక్క పిలుపు. ఆ పిలుపు కోసం వాళ్ళు ఎంతకైనా తెగించి వారు తీసుకున్న ఆ యొక్క స్టెప్, ఆ అడుగే వారిని ఆశీర్వాదకులుగా పిలువబడేటట్టు చేసింది. వారిని స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారిగా పిలువబడేటట్టు చేసింది. మరియా, యాయేలు ఇద్దరూ ఆశీర్వదింపబడిన వారుగా పిలువబడడానికి వారు చేసిన పనులు, వాళ్ళలో ఉన్న కామన్ పాయింట్స్ ఏంటనంటే ఇద్దరూ సామాన్యమైన స్త్రీలు. మొట్టమొదటిగా ఇద్దరూ సామాన్యమైన స్త్రీలు. వాళ్ళకి పెద్ద పేరులు లేవు, వాళ్ళకి పెద్ద చరిత్రలు లేవు, వాళ్ళేమి సెలబ్రిటీస్ కాదు. మరియ తల్లి అయిన మరియను గమనించినట్లయితే చిన్న పల్లెటూరులో, కుగ్రామంలో, పేద కుటుంబంలో, అంతేకాకుండా తన పరిస్థితులు ఏమీ పెద్ద హైఫైగా ఉన్న పరిస్థితులు ఏమీ కాదు. తన అందరికీ పరిచయస్తురాలు ఏమీ కాదు. తనకంటూ ఒక డ్రీమ్ కలిగి ఉంది. అదేంటంటే నాకు ఎంగేజ్మెంట్ అయింది, నేను పెళ్లి చేసుకోబోతున్నాను, నాకు ఒక మంచి కుటుంబం ఉండబోతుంది అని చిన్నగా ఆలోచించి చిన్నగా కుటుంబం ఉన్న మరియ, వన్ కామన్ గర్ల్, వెరీ కామన్ గర్ల్. అదే యాయేలు అయితే అటు కనానీయులకిను ఇటు ఇజ్రాయేలీలకి పెద్ద సుపరిచితురాలు ఏమీ కాదు. ఎందుకు సుపరిచితురాలు కాదంటే ఆమె కనాను దేశానికి దగ్గర లేదు, లేకపోతే ఇజ్రాయేలీలకి కూడా దగ్గర లేదు. వారిద్దరికి దూరంగా తన కుటుంబం అంతా సెపరేట్గా ఉంటున్న పరిస్థితుల్లో ఉంది. ఇద్దరు దే ఆర్ నాట్ వెరీ వెల్ నోన్ ఎట్ ఆల్. ఇద్దరు సామాన్యులు, కానీ సామాన్యులే అసాధారణమైన కార్యాలు దేవుని కొరకు చేశారు. దేవునికి స్తోత్రం. గాడ్ డజంట్ వాంట్ టు లుక్ ఎట్ యూ వెదర్ యు ఆర్ వర్త్ టు డూ హిస్ పవర్ ఆర్ విల్. ఇద్దరు చాలా సామాన్యులు, కానీ దేవునికి వారు కావలసి ఉన్నది. నువ్వు కూడా కూర్చుని అనుకుంటున్నావేమో, నేను సామాన్యురాలిని, నేనేమి చేయలేని పరిస్థితుల్లో ఉన్నాను, నాకు ఏ తలాంతులు లేవు, నేను వారి వల్లే పరిచర్య చేయలేను, వారి వల్లే పాటలు పాడలేను, వాళ్ళ వల్లే ఒక ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయలేను, లేకపోతే ప్రీచ్ చేయలేను, లేకపోతే ఇంకొకటి ఏదో చేయలేను, నేను క్రియేటివ్గా లేను అన్న ప్రశ్నలతో నిన్ను నువ్వు సమర్థించుకుంటూ గడిపేస్తున్నావేమో ఈ కాలం అంతా. బట్ గాడ్ ఈస్ టెల్లింగ్ యూ టుడే, ఈరోజు నీతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? దేవునికి నువ్వు కావలను. హీ వాంట్స్ యూ యాజ్ యూ ఆర్. నువ్వు ఏ విధంగా అయితే ఉన్నావో ఆ విధంగానే యేసు ప్రభువుకి నువ్వు కావలసి ఉన్నది. మరియ కావలసి ఉన్నది, యాయేలు కావలసి ఉన్నది, నువ్వు కూడా కావలసి ఉన్నది. అంతేకాదు, రెండో విషయానికి వచ్చినట్లయితే వీరిద్దరిలో ఉన్న కామన్ పాయింట్ ఏంటంటే వారి లక్ష్యం ఏంటో వాళ్ళకి తెలుసు. అంతేకాదు, ఆ లక్ష్యం కోసం సంపూర్ణంగా సమర్పించుకున్న స్త్రీలు. మరి ఒక లక్ష్యం తెలుసు ఏంటి అని అంటే తను ఈ లోకానికి ఒక రక్షకుడిని తీసుకురావాలి. అది తన లక్ష్యం. ఆ లక్ష్యం నెరవేర్చడానికి చాలా సమస్యలు గుండా వెళ్ళాల్సిన పరిస్థితి. ఆ రోజుల్లో కానీ పెళ్ళి కాకుండా ఒక స్త్రీ గర్భవతి అయితే రాళ్లతో చంపమని లా చెప్తుంది, ధర్మశాస్త్రం చెప్తుంది. అలాంటి రోజుల్లో నివసిస్తున్న స్త్రీ మరియ. కానీ తన లక్ష్యం తెలిసినప్పుడు ఎటువంటి కష్టమైనా, ఎటువంటి నష్టమైనా పర్వాలేదు, ఆయన చిత్తం నా జీవితంలో జరుగునుగాక అని ఒక గొప్ప స్టాండ్ తీసుకుని నిలబడిన స్త్రీ మరియ. యాయేలు జీవితంలో ఒక్కసారి గమనించినట్లయితే తనకు ఒక పిలుపు ఇవ్వబడింది. ఆ పిలుపు ఏంటంటే, స్త్రీగా నీకు అధికారం ఉంది సిసేరాను చంపడానికి. కావలసినవన్నీ కూడా తను చేసింది, కుయుత్తులు పన్నింది. ఎందుకనంటే ఏదైతే చావాలో అది చావాలి అంతే. ఎందుకనంటే అది చస్తేనే దేవుని యొక్క వాగ్దానం నెరవేర్చబడుతుంది. మన జీవితంలో చాలా సందర్భాల్లో కొన్ని దాచిపెట్టుకుంటూ ఉంటాం, ఈ సమస్యని దాచిపెట్టుకుంటూ ఉంటాం, మనలో ఉన్న ఈ యొక్క చెడ్డ కార్యాలని దాచిపెట్టుకుంటూ ఉంటాం. వీ డోంట్ వాంట్ టు కిల్ ఇట్ బికాస్ వీ డోంట్ హ్యావ్ అ పర్పస్ ఫర్ అవర్ లైఫ్స్. ఎందుకు వాటిని చంపము అనంటే ఒక ఆశ, ప్రీతి. చంపము. ఎందుకు చంపము? వాటిని తీసివేసుకోలేము. ఎందుకు తీసుకువేసుకోలేము అనంటే మనకంటూ ఒక పర్పస్, ఒక విజన్ లేదు. అందుకనే మనం దేన్ని చంపడానికి ఇష్టపడుతూ ఉండం. కానీ ఈ యొక్క యాయేలు జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన జీవితంలో దేవుని యొక్క వాగ్దానం నెరవేర్పుని ఆపేది ఏదైనా సరే
అది ఏదైనా మన జీవితంలో ఏదైనా ఇబ్బంది కలిగిస్తుంటే దాన్ని ఈ క్షణమందే మనం చంపుదాం. మూడో విషయానికి, వీరిద్దరి మధ్య ఉన్న మూడో విషయం, కామన్ పాయింట్ ఏంటి అనంటే, వీరిద్దరి పరిచర్యలు వేరు, వీరిద్దరి పిలుపు వేరు, కానీ వారిద్దరూ చేసిన పని ఒక్కటే. తల్లి అయిన మరి యొక్క పిలుపు ఏంటంటే, కుమారుని కనాలి, పెంచాలి, దేవుని వాక్యం నేర్పించాలి, పెద్దగా చేయాలి. యాయేలు యొక్క పిలుపు ఏంటంటే, ఆ యొక్క కింగ్డమ్ని సంపాదించుకోవడానికి, తన రాజ్యాన్ని సంపాదించుకోవడానికి సిసేర్ని చంపాలి. ఇద్దరిది కూడా చాలా వ్యత్యాసమైన పిలుపు, కానీ ఇద్దరూ కూడా దేవుని వాక్యాన్ని నెరవేర్చడానికి తీసుకున్న తీర్మానము ఈ రోజున వారిని స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన దానిగా పిలువబడుతూ ఉన్నారు. నీ జీవితంలో వేరే పిలుపు ఉంటుంది, నా జీవితంలో వేరే పిలుపు ఉంటుంది. ఇంకొకరిని నువ్వు ఎవరైతే ఒక లీడర్గా తీసుకుంటున్నావో, లేకపోతే ఒక మోటివేటర్గా తీసుకుంటున్నావో, మెంటర్గా తీసుకుంటున్నావో, వారి పిలుపు వేరేగా ఉంటుంది. నువ్వు వారిలాగా ఉండాల్సిన అవసరం లేదు. నువ్వు ఎలా ఉన్నావో అలాగే దేవునికి కావాలి. ఎందుకంటే నీ పిలుపు చాలా ప్రత్యేకమైనది, నీ పద్ధతి చాలా ప్రత్యేకమైనది. నీ పద్ధతి నీకే ఉంటుంది, కానీ ఇతరులకి ఆ పద్ధతి రాదు. దేవుడు చెప్తున్నాడు, ఐ నీడ్ యూ. యూ మైట్ బీ అన్నోన్, యూ మైట్ నాట్ హ్యావ్ ఎనీ గోల్ ఆర్ పర్పస్, ఆర్ యూ థింక్ దట్ మై వేస్ ఆర్ డిఫరెంట్. ఎటువంటి జీవితం అయినప్పటికీ హీస్ టెలింగ్ యూ, ఐ నీడ్ యూ, నువ్వు నాకు కావలను అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఈ ఇద్దరు స్త్రీల నుంచి ఎంతో అద్భుతంగా దేవుడు మనతో మాట్లాడాడు. ఇద్దరు స్త్రీలు చాలా ప్రత్యేకించుకున్నారు. వారికి ఎంత శ్రమ కలిగినప్పటికీ కూడా, ఎంత అవమానం వస్తుందని తెలిసినప్పటికీ కూడా, దేవుని నామాన్ని మహిమపరచడానికి వెనకడుగుని వేయని స్త్రీలు వీరిద్దరు. అందుకే లోకమంతా వారిని ఆశీర్వదింపబడిన వారుగా పిలుస్తున్నారు. గాడ్ వాంట్స్ టు కాల్ యూ యాజ్ బ్లెస్డ్ టు. నిన్ను కూడా దేవుడు ఆశీర్వదింపబడిన దానివిగా పిలవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి 4 భార్యలు ఉన్నారంట. 4 భార్యలు చాలా అందంగా ఉండేవారు. అయితే ఒక దినాన ఈ యొక్క వ్యక్తి చనిపోయే పరిస్థితుల్లో ఉంటుంటే తను ఒక్కడే వెళ్ళిపోవడం ఇష్టం లేక తన 4వ భార్యను అన్నాడంట, నిన్ను ఇన్నాళ్ళు చాలా చక్కగా చూసుకున్నాను, నీకు కావాల్సినవి అన్నీ చేయించాను, అంతా అందంగా తయారు చేశాను, నీకేది కావాలంటే అది ఇచ్చాను, నిన్ను కనురెప్పగా కాపాడుకున్నాను, కాబట్టి నేను ఈరోజు చనిపోతున్నాను, నువ్వు నాతో కలిసి వస్తావా అని అడిగితే ఆ 4వ భార్య అందంట, అమ్మో అమ్మో అమ్మో, నేను రాలేను, నీతో నేను రాలేను, నాకు ఇక్కడే చాలా పని ఉంది, నేను వెళ్ళిపోవాలి అని చెప్పి ఆ స్త్రీ వెళ్ళిపోయిందంట. అప్పుడు తన కళ్ళు మూడో భార్య పైకి తిప్పాడు. 3వ భార్యను చూడంగానే 3వ భార్య అందంట, నన్ను అలా చూడకు, నేను చాలా అందగత్తెను, నాకు చాలా ఐశ్వర్యం ఉంది, నాకు అన్నీ ఉన్నాయి, నేను నీతో వస్తే ఏమైపోవాలి, నేను వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని సుఖపడతాను, నేను నీతో రాలేను అని అన్నదంట. ఆ 3వ భార్య అలా అనేటప్పటికీ చాలా దుఃఖాక్రాంతుడు అయిపోయాడంట. ఆ భార్య వెళ్ళిపోయింది అక్కడి నుంచి. 2వ భార్య వైపు చూశాడంట, నేను నిన్ను ఎంతగానో చూసుకున్నాను కదా, నీకు కావాల్సినవన్నీ ఇచ్చాను కదా, అందరికీ చూపించాను కదా, నువ్వు చాలా గొప్పోడవని చెప్పాను కదా, గొప్పదానివని చెప్పాను కదా, ఒక్కసారి నాతో పాటు నేను ఒంటరిగా వెళ్ళడం ఇష్టం లేదు, నువ్వు నాతో వస్తావా అని అడిగినప్పుడు ఆ 2వ భార్య అందంట, నేను రావడానికి ఇష్టపడట్లేదు, సారీ ఐ కాంట్ కమ్, కావాలంటే నువ్వు చచ్చిపోయిన తర్వాత నీ శవం దగ్గర నించుని కొంతసేపు ఏడుస్తాను, కానీ నేను రాలేను అని అన్నదంట. అది చూసిన ఈ యొక్క వ్యక్తికి చాలా బాధ వేసింది.
అనుకున్నాడు, ఇంత మంచిగా చూసుకున్న భార్యలే నాతో పాటు రాను అన్నారు, ఇంకా మొదటి భార్యను అడగడం వేస్ట్, ఎందుకంటే నేను ఎప్పుడూ దాన్ని సరిగ్గా చూసుకోలేదు, తన్ని అస్సలు పట్టించుకోలేదు, తనకు కావాల్సింది ఏది ఇవ్వలేదు, తన్ని కాపాడలేదు, ఇంకా నాతో ఎందుకు వస్తుంది మొదటి భార్య అని అనుకుని ఆమెని అడగడానికి ఇష్టపడకపోతే మొదటి భార్య అంటుంది, నేను నీతో వస్తాను అని అన్నదంట. ఏంటి, నువ్వు నాతో వస్తావా? ఇప్పటి వరకు నువ్వు నిన్నేమి చూడలేదే, నేను నీకేమి కావాల్సినవి చేయలేదే, వీళ్ళందరికీ బోళ్ళు చేశాను, 4వ భార్యకైతే అన్నీ ఇచ్చాను, ఏమి కావాలంటే అది చేశాను, 3వ భార్యనైతే అందరికీ చూపించాను, ఈమె ఎంత అందగత్తి, ఈమె ఎంత బాగుంటుంది అని అందరికీ పరిచయం చేశాను, 2వ భార్యకు వచ్చేటప్పటికి ఏమి కావాలంటే అది చేశాను, నీకైతే ఏమీ చేయలేదు, నువ్వు నాతో వస్తావా అని అడిగినప్పుడు, అవును నేను నీతో వస్తాను, నీతో నేను ఉంటాను అని ఆ మొదటి భార్య చెప్పిందంట. ఈ 4 భార్యలు ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటున్నారు. ఎవరు అనంటే, 4వ భార్య మనకున్న శరీరం, దాన్ని అందంగా చేయడానికి ఎంతో ప్రయత్నం చేస్తాం, అన్నీ ఇస్తాం, సుగంధ ద్రవ్యాలు పూస్తాం, దానికి కావలసినవన్నీ చేస్తాం, ఎన్నో మరమ్మతులు చేస్తూ ఉంటాం, ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటాం, కానీ చనిపోయేటప్పుడు శరీరం మనల్ని వదిలేసి వెళ్ళిపోతూ ఉంటుంది. 3వ భార్య ఎవరు అనంటే, నీకున్న ఆస్తిపాస్తులు, నువ్వు ఎంతో కూడబెట్టి, నాకు ఈ ఇల్లు ఉంది, ఆ ఇల్లు ఉంది, ఆ బంగారం ఉంది, ఇది ఉంది, నేను ఇంత సంపాదించాను, ఇంత పేరు ప్రఖ్యాతలు నాతో ఉన్నాయి అని ఊరంతా చూపించుకోవడానికే పనికొస్తాయి, కానీ నీతో పాటు చచ్చిపోయిన తర్వాత ఆ ఆస్తిపాస్తులు నిన్ను వెంబడించవు, అది వేరే వారి సొత్తు అయిపోతుంది, వేరే వారు దాన్ని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. 2వ విషయానికి 2వ భార్య ఎవరు అనంటే, మనకున్న కుటుంబ సభ్యులు, వాళ్ళు మనల్ని ప్రేమిస్తారు, మనతో పాటు ఉంటారు, మనకు కావాల్సినవి వాళ్ళు చేస్తారు, కానీ ఎక్కడి వరకు రాగలరు అనంటే, మనం చనిపోతే మనతో పాటు చనిపోయే వరకే ఉంటారు, కానీ చనిపోయిన తర్వాత మనతో రారు. కానీ మొదటి భార్య ఎవరు అనంటే, నీ సోల్, నీ ఆత్మ, నువ్వు చనిపోయిన తర్వాత ఆత్మ నీతో పాటు వస్తుంది. మనము వీటిలన్నిటినీ మన యొక్క శరీరాన్ని ప్రేమిస్తాం, మన ఆస్తిపాస్తుల్ని ప్రేమిస్తాం, మన కుటుంబాలని ప్రేమిస్తాం, కానీ మన ఆత్మను మాత్రం సంరక్షించుకోవడం మానేస్తాం. ఆ వ్యక్తి ఎలాగైతే మొదటి భార్యని సంరక్షించకుండా ఉన్నాడో, అదేవిధంగా నీ ఆత్మను నువ్వు సంరక్షించుకోకపోతే, దేవుని యొక్క పిలుపుని ఎరిగి జీవించకపోతే, మన జీవితానికి ఒక అర్థం లేదు, ఒక పరమార్థం లేదు. ఉదయకాలంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఈ ఆత్మను రక్షించుకోవడానికి దేవుని కొరకు నీ జీవితాన్ని బలంగా పెడతావా? దేవుడు నీకు ఇచ్చిన పిలుపు, ఆయన యొక్క వాగ్దానం నెరవేర్చటం, ఆయన వాక్యాన్ని నెరవేర్చటం, ఆయనే దేవుడని ఎరిగి ప్రకటించటం, అది మన యొక్క జీవిత లక్ష్యమై ఉన్నది. ఆ లక్ష్యాన్ని మర్చిపోకుండా దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి యాయేలు వలె నువ్వు జీవిస్తావా? జీవిస్తానని ఇష్టపడుతున్నట్లయితే, యాయేలు వలె నా జీవితాన్ని సమర్పిస్తాను, మరియ వలె నా జీవితాన్ని సమర్పిస్తాను దేవా, నేను ఉన్న పరిస్థితులను మర్చిపోయి నేను నీ కొరకు జీవిస్తాను ప్రభా, బికాజ్ యూ వాంట్ మీ ఫాదర్. నేను నీకు కావాలి కాబట్టి ప్రభా నేను జీవిస్తాను ప్రభా అని తీర్మానం తీసుకోవడానికి ఇష్టపడుతున్నావా? తీర్మానం తీసుకోవడానికి ఇష్టపడుతున్నట్లయితే దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన వాక్యం నీతో మాట్లాడుతున్నట్లయితే ఆ వాక్యాన్ని చేతపట్టుకో. బికాస్ దట్ కెన్ ట్రాన్స్ఫార్మ్ అవర్ లైఫ్స్, దట్ కెన్ చేంజ్ అవర్ లైఫ్స్. వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఈజ్ యువర్ సోల్. నీ ఆత్మ చాలా ప్రాముఖ్యమైనది. ఆ ఆత్మను సంరక్షించుకోవడానికి దేవుని పిలుపు ఒక అద్భుతమైన స్త్రీగా, ఆశీర్వదింపబడిన స్త్రీగా పిలువబడుతున్న నువ్వు ఆ ఆత్మను సంరక్షించుకోవడానికి ఎంతటి అడుగైనా వేయడానికి ఇష్టపడుతున్నావా? యేసయ్యా నీ మాటలు తేనె కంటే మధురము,
రెండంచుల ఖడ్గము నీ వాక్యమే దీపము నా త్రోవకు వెలుగై ఉన్నది నీ వాక్యమే దీపము నా త్రోవకు వెలుగై ఉన్నది యేసయ్యా నీ మాటలు తేనె కంటే మధురము యేసయ్యా నీ మాటలు రెండంచుల ఖడ్గము కష్టములలో నష్టములలో వ్యాధులలో నా వేదనలో కష్టములలో నష్టములలో వ్యాధులలో నా వేదనలో ఆదరించుము ఆవరించుము తీర్చిదిద్ది సరిచేయుము స్వస్థపరచుము లేవనెత్తుము తీర్చిదిద్ది సరిచేయుము ఆదరించుము ఆవరించుము తీర్చిదిద్ది సరిచేయుము స్వస్థపరచుము లేవనెత్తును జీవమిచ్చి నడిపించుము యేసయ్యా నీ మాటలు తేనె కంటే మధురము యేసయ్యా నీ మాటలు రెండంచుల ఖడ్గము ప్రభువా ఆశీర్వదింపబడిన స్త్రీలుగా మమ్మల్ని మీరు పిలిచి ఉన్నారు ఆ పిలుపుని ఎరిగి ప్రభువా నీ వాక్య నెరవేర్పు కోసం టు ఎస్టాబ్లిష్ యువర్ కింగ్డమ్ నీ రాజ్యాన్ని స్థాపించడానికి మేము మరియ వలె యాయేలు వలె సిద్ధపాటు కలిగి మా స్థానాల్ని విడిచి మా లక్ష్యాల్ని ఎరిగి సంపూర్ణమైన కమిట్మెంట్తో మా పరిచర్య విధానాలు యూస్ చేసుకుంటూ నిన్ను మహిమపరచడానికి మాకు కృప అనుగ్రహించండి మీ ఆశీర్వాదాలకి మేలులకు వారసులుగా మమ్మల్ని చేయండి మా ద్వారా నెక్స్ట్ జనరేషన్ అద్భుతంగా రైజ్ అవ్వడానికి ప్రభువా ఒక గొప్ప లీడర్షిప్ని మేము రైజ్ చేయడానికి నీ కింగ్డమ్ని ఎస్టాబ్లిష్ చేయడానికి మమ్మల్ని వాడుకోవాల్సిందిగా వేడుకుంటూ సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమేన్. దేవుడు మనలందరినీ దీవించి ఆశీర్వదించును గాక. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్.